నమస్తే అండి. నా పేరు ఐశ్వర్య. నేను విశాఖపట్నం జిల్లా ఓల్డ్ గాజువాకలోని ఊడా కాలనీలో ఉంటున్నానండి. మా హస్బెండ్ స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తారు. నేను హౌస్ వైఫ్నండి. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఒక 20 ఏళ్ళు బట్టి నేను పళ్ళ మొక్కలు, పువ్వుల మొక్కలు పెంచుతున్నానండి. నాకు కాయగూరలు పెంచడం అనేది ఒక 7 ఇయర్స్ నుంచి అలవాటైందండి. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూపు వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను అందులో జాయిన్ అయ్యి నేను అన్నీ నేర్చుకున్నాను. కాయగూరల మొక్కలు ఎట్లా పెంచాలి, పెస్టులు పడితే ఎట్లా వాటిని కంట్రోల్ చేసుకోవాలి, విత్తనాలు ఎట్లా సేకరించాలి. మా టెర్రస్ గార్డెన్లో మేము పెంచుకునే పలు రకాల మొక్కలు, మా చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఓపెన్ ప్లేస్లో మేము వేసే మొక్కలు, ఇవన్నీ కూడా మీకు ఏమేమి ఉన్నాయో, ఏం వెరైటీలు పెంచుతున్నాము, కాయగూరలు, ఫ్రూట్ ప్లాంట్స్, అన్ని రకాలు పువ్వుల మొక్కలు మేము పరిచయం చేస్తామండి. మా మిద్దె తోటలో మేము పళ్ళ మొక్కలకి, కాయగూరల మొక్కలకి, ఆకుకూరల మొక్కలకి మొక్క సైజుని బట్టి ఆకుకూరలు అయితే ఇట్లా చిన్న చిన్న కంటైనర్స్ వాడతామండి. బ్లాక్ టబ్స్, చిన్న బకెట్లు, బ్లాక్ బకెట్లు, నెక్స్ట్ గ్రో బ్యాగ్స్, ఐడీనియమ్స్కి అయితే చిన్న చిన్న ప్లాస్టిక్ పాట్స్, నెక్స్ట్ బ్లూ డ్రమ్స్ పళ్ళ మొక్కలకి ఎక్కువగా వాడుతుంటామండి. సైజుని బట్టి వాటి అవైలబిలిటీని బట్టి వాడుతుంటాము. మా కుండీలలో మేము మొక్కలను పెంచుకోవడానికి మొదట ఆకుకూరలకు కానీ, కాయగూరలకు కానీ ఏదైనా సరే ముందుగా మట్టి మిశ్రమం చాలా ఇంపార్టెంట్ అండి. 50% దేశీయ పశువుల ఎరువు వాడతాము, దాంట్లో 30% మట్టి వాడతాము, వేపపిండి ఒక 10% వాడతామండి. నెక్స్ట్ బోన్ మీలు అది కొద్దిగా ఆవ చెక్క, గానుగ చెక్క ముందుగానే వేసేసి అన్నీ కలిపేసి రెడీ చేసుకుంటామండి. మా మిద్దె తోటలో మేము ఆకుకూరలు ఎక్కువగా పెంచుతుంటాము. వారంలో 3-4 రోజులు కంపల్సరీ వాడుతుంటాము. తోటకూర, చుక్కకూర, పాలకూర, ఎర్రగోంగూర, నెక్స్ట్ కరివేపాకు, బచ్చల కూర, ఎర్ర బచ్చల కూర, సిలోన్ బచ్చలు ఒకటి, తూటికూర ఒకటి, పొన్నగంటి కూర, ఈ రకాలన్నీ మేము డైలీ వాడుతుంటామండి. మా గార్డెన్లో మేము కాయగూరల దగ్గరికి వచ్చేసరికండి టమాటాల్లో గ్రాఫ్టెడ్ టమాటాలు ఇవి వాడతాము. నార్మల్ టమాటా ఒకటి, రెడ్ బెండ, ఏనుగుదంతం బెండ ఒకటి, వంగలో 5-6 రకాలు ఉన్నాయండి. పెద్దది బ్లాక్ బ్యూటీ అని చెప్పి చట్నీకి అది బాగుంటుంది. గుత్తి వంకాయ ఒకటి, వైట్ వంకాయ ఒకటి, నెక్స్ట్ చారల వంకాయ అని చెప్పి ఇట్లా చారల వంకాయ ఒకటి ఉందండి. రకాలు ఒక 7-8 రకాలు ఇట్లా కాయగూరలు చెట్టు జాతి వెరైటీలు పెంచుతున్నాం. మా మిద్దె తోటలో మేము తీగజాతి కూరగాయలండి, ఆనప, బీర, దోస, కాకర, పర్పుల్ బీన్స్ ఒకటండి, చిక్కుడు ఒకటి, క్లో బీన్స్ ఒకటి, ఇలా వెరైటీలన్నీ పెంచుతున్నామండి. ఆనపలో 2-3 రకాలు ఉన్నాయండి మా దగ్గర. మా గార్డెన్లో మేము మునగలో 2 రకాలు పెంచుతున్నామండి. గుత్తి మునగ ఒకటి, నార్మల్ మునగ ఒకటి. ఈ గుత్తి మునగకి పీకేఎం వెరైటీ అని చెప్పి దీనికి మనకి గొంగళి పురుగులు అవి పడుతుంటాయి కదా, అవి లేకుండా గార్డెన్లో బాగుంటుందని ఇవి తీసుకున్నాం, విత్తనం తీసుకున్నాము. ఇది స్పీడ్గా పెరిగిపోతుంది కాబట్టి దీన్ని కట్ చేసామండి. కట్ చేసినాక ఇది బ్రాంచులుగా పెరిగింది. మేము మునగాకుని ఎక్కువగా పప్పులోనూ పొడి చేస్తుంటామండి. హెల్త్కి మంచిది, కాల్షియం బాగా పడుతుంది. షుగర్ ఉండే వాళ్ళకి చాలా మంచిది ఇది యాక్చువల్లీ. మునగ కాయలు వచ్చేటప్పటికంటే ఈ ఆకులు ఎక్కువగా యూజ్ చేస్తుంటామండి మేము. మా గార్డెన్లో అక్కడక్కడ డిఫరెంట్ వెరైటీస్ పసుపు పెంచుతున్నామండి. తెల్ల పసుపు, నల్ల పసుపు, రెగ్యులర్గా సంవత్సరానికి సరిపడా పసుపు ఒకటి, నెక్స్ట్ మామిడల్లం ఒకటండి, అల్లం ఒకటి, ఈ రకాలన్నీ మేము రెగ్యులర్గా సంవత్సరానికి సరిపడా పెంచుతుంటామండి. మా ఇంట్లో మేము పసుపు పెంచడానికి కారణం ఏంటంటే అండి, బయట మనం కొనే పసుపులో ఎక్కువగా కెమికల్స్ ఉంటున్నాయి. ఆ ఛాయ్ అనేది మన ఇంట్లో పెంచుకునే దానికి మాకు తేడా బాగా కనపడిందండి. మేము దగ్గు వచ్చినా, జలుబు చేసినా ఈ ఆకులను కూడా మేము వాడుతుంటాము. రసంలో అది కషాయాలు అవి చేసుకుని తాగుతూ ఉంటాము. ఇది నల్లేరండి. ప్రతి గార్డెన్లో ఉండాల్సిన మొక్క. ఆడవాళ్ళకి 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల మోకాళ్ళ నొప్పులే వస్తుంటాయి, కీళ్ళు అరిగిపోవడం అది ఉంటుంది. ఇది పచ్చడి చేసుకుని తినచ్చు, కషాయంగా వాడచ్చు, 2-3 రకాలు చేసుకుని తినచ్చండి. చాలా ఔషధ గుణాలు కలిగ మొక్క ఇది. ప్రతి ఇంట్లోనూ పెరగాల్సిన మొక్క అండి. మా మిద్దె తోటలో పళ్ళ మొక్కల్లో అంజీరు ఉందండి. అంజీరులో 2 రకాలు ఉన్నాయి నా దగ్గర. మా మిద్దె తోటలో లిచ్చీ ప్లాంట్ ఒకటి ఉందండి, ఆల్ స్పైసెస్ ఒకటి ఉంది. ఇది కూరల్లో అది వాడుకోవచ్చు, టీలో అది బాగా మంచి స్మెల్ వస్తుందండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మా తోటలో జామ ఉందండి. జామలో వెరైటీలు ఉన్నాయి. రెడ్ జామ్ ఒకటి, సీడ్లెస్ జామ్ ఒకటి, తైవాన్ జామ్ ఒకటి,
నెక్స్ట్ తైవాన్ మల్బరీ ఒకటి ఉందండి, గ్రీన్ వెరైటీ. ఇదొకటి బత్తాయిలో ఇదొక వెరైటీ అండి. ఇది దానిమ్మ అండి, సీడ్లెస్ దానిమ్మ. కాయలు కూడా చాలా బాగుంటాయి, ఎక్కువగా సంవత్సరంలో 2-3 సార్లు క్రాప్ వస్తుంది. మా తోటలో మల్బరీలో రెగ్యులర్ వెరైటీ ఇదొక వెరైటీ ఒకటి ఉందండి. ఇది సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుంది. ప్రూనింగ్ చేస్తూ ఉంటే ఎక్కువ వస్తాయండి, కాయలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. చాలా మంచిది, బ్లడ్ బాగా పడుతుంది, హెల్త్కి చాలా మంచిది. తీయగా ఉంటాయి, కొంచెం పుల్ల పుల్లగా కూడా ఉంటాయి. మా గార్డెన్లో రెడ్ జంబో వాటర్ యాపిల్ కూడా ఉంది. ఇది వేసి 1 year అవుతుందండి. కాయలు కూడా చాలా 100 కాయల వరకు వచ్చినాయి ఈ సంవత్సరం. మా గార్డెన్లో వాక్కాయ మొక్క కూడా ఉందండి. సీజన్ ఇప్పుడే సీజను, ఇప్పుడే వస్తున్నాయండి, చిన్న చిన్నగా మొదలైంది ఇప్పుడు. మా గార్డెన్లో నిమ్మలో 4 రకాలు ఉన్నాయండి. కజినిమ్మ ఒకటి, నార్మల్ నిమ్మ ఒకటి, టేబుల్ నిమ్మ ఒకటి. టేబుల్ నిమ్మలోనే ఇదొక వెరైటీ, రౌండ్ వెరైటీ అండి. ఎక్కువ బాగా గుజ్జు వస్తుంది, తొక్క తీయకుండానే తినేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ చిన్న మొక్కకే 1 yearలోనే ఎక్కువ క్రాప్ బాగుంటుందండి. ఈ సంవత్సరం అంతా వస్తాయి కాయలు. మా తోటలో డ్రాగన్ ఫ్రూట్లో 2 రకాలు ఉన్నాయండి. ఇది ఎల్లో వెరైటీ, పింక్ వెరైటీ, ఇంకొక వెరైటీ ఉందండి. ఇది 2 years అయింది, ఒక 4-5 కాయలు వచ్చాయండి. రీసెంట్గానే హార్వెస్ట్ చేశాను. మా మిద్దె తోటలో పళ్ళ మొక్కల్లో స్టార్ ఫ్రూట్ ఇదొక రకం అండి, చాలా తీయగా ఉంటుంది. ఇందులో పులుపు వెరైటీ కూడా ఉంటుందండి. ఇది కొమ్మలతోటే ప్రాపగేట్ చేసి మా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి ఇచ్చాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వాటర్ యాపిల్లా వాటరీగా ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడే సీజను, పూత వస్తుందండి. ప్రజెంట్ మన గట్టిగా వర్షాలు పడటం వల్ల పూత కూడా రాలిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. మా గార్డెన్లో చెర్రీస్లో ఒక 5-6 వెరైటీలు ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చినాయి. ఇవి చిన్న పాట్లోనే మనం పెంచుకోవచ్చు, చక్కగా పెంచుకోవచ్చు అండి. మా తోటలో సపోటాలో 2 వెరైటీలు ఉన్నాయండి. పాల సపోటా ఒకటి, ఇది పెద్దదండి, బాగా పెద్ద సైజు వస్తుంది. సంవత్సరంలో ఒక 2 సార్లు వస్తాయండి కాయలు, 2 సార్లు వస్తాయి. ఇది ఇట్లా హాఫ్ డ్రమ్లో వేసుకున్నాం. ఈ సైజు డ్రమ్లో వేసుకోవడం వల్ల మనకి అస్తమాటు మనం మార్చుకోకర్లేదు, కాయలు కూడా బాగా వస్తాయి. మా గార్డెన్లో నాకు ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే, ప్యాషన్ ఫ్రూట్ కంపల్సరీ ఉండాలండి మన గార్డెన్లో, ఉంటే మంచిది. ఇది క్యాన్సర్కి చాలా బాగా పనిచేస్తుంది, బాగా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అండి. హెల్త్కి చాలా మంచిది, స్కిన్కి కూడా చాలా మంచిదండి. కేరళ నుంచి తెచ్చుకున్నాం మేము, విత్తనాలు వేస్తేనే వచ్చిందండి ఇది. మా గార్డెన్లో 80 లీటర్ల డ్రమ్ములో నారింజ మొక్క ఒకటి వేసుకున్నామండి. ప్రజెంట్ ఇది సరిగ్గా అంటే దీనికి బాగా క్రీపర్ వెరైటీ ఒకటి అడ్డేసింది. కాయలు మట్టుకు చాలా బాగా వస్తాయండి. ఇదిగోండి, ఇది ఒక కాయ ఈ సైజులోనే వస్తాయి కాయలు. ఇంకొంచెం ఇంకా సంరక్షణగా చూసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి కాయలు, పెద్ద సైజు వస్తాయి. మా తోటలో గజనిమ్మ కూడా పెంచుతున్నామండి. ఇది కూడా చాలా చిన్న పాట్లోనే పెంచుతున్నాము. సీడ్లెస్ అండి, చాలా పెద్ద సైజు వస్తాయి. సంవత్సరంలో 5-6 సార్లు వస్తాయండి. చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పులిహార అది చేసుకుంటే చాలా బాగుంటుందండి. జ్యూస్ కూడా చాలా, పప్పు నిమ్మకాయలు సడన్గా అప్పటికప్పుడు మిద్దె తోట పైకి ఎక్కి కోసుకుని వెంటనే వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా గార్డెన్లో ఫ్లవర్ వెరైటీస్ చాలా ఎక్కువ పెంచుతున్నామండి, ఎందుకంటే పాలినేషన్ కూడా చాలా అవసరము. ఇవన్నీ ఎడీనియమ్స్ అండి. ఎడీనియమ్స్లో రోజీ వెరైటీసు, సింగిల్ పెటల్స్, మల్టీ పెటల్స్, ఇవన్నీ ఇలా ఉన్నాయి. క్లిమాటిస్ ఒకటి, ఇందులో గార్డెనియా ఒకటి ఉందండి. ఇది ఒకటి బాగుంటుందండి, చెట్టు అంతా ఆకులన్నీ తెల్లగా అయిపోతాయండి. వింటర్ సీజన్ వచ్చేసరికి చాలా అందంగా ఉంటుంది. ఇది ఫ్లవర్ వాజ్లా ఉంటుంది అనమాట అండి. గులాబీ మొక్కలు పెంచుతున్నాము. క్లిమాటిస్ చాలా వెరైటీలు ఉన్నాయండి. పువ్వుల వెరైటీలు నా దగ్గర క్రీపర్ రోజ్ కూడా ఉందండి నా దగ్గర. మందారాలు, గడ్డి గులాబీలు, గ్రీన్ రోజ్ ఒకటి ఉందండి మా దగ్గర. మందారాలు ఒక 10-15 వెరైటీలు ఉన్నాయండి. డైలీ మాకు పువ్వులకి మేము బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, మా గార్డెన్లో పువ్వులే మేము కోసుకుంటాము. నెక్స్ట్ గులాబీల్లో క్రీపర్ వెరైటీ ఒకటి ఉన్నాయి, క్లిమాటిస్ ఒకటి. నెక్స్ట్ రాధా మనోహర్ ముద్ద వెరైటీల్లో ఒక 2 రకాలు ఉన్నాయండి. మల్టీ పెటలు, సింగిల్ పెటలు 2 వెరైటీస్ ఉన్నాయి. మా మిద్దె తోటలోనే కాదండి, మేము మా ఇంటి చుట్టూ కూడా మేము కొంత ప్లేస్ వదిలేసుకున్నాము. గోడల మీద కొంత స్టాండ్స్ అవి పెట్టుకుని, చిన్న చిన్న పాట్స్ పెట్టుకుని, కొన్ని వీలైనంత మటుకు చిన్న గోడల మీద కూడా మేము ఏర్పాటు చేసుకున్నామండి. క్రోటాన్స్ మొక్కలు పెట్టుకున్నాము, గ్రీన్ జామంతి ఒకటి పెట్టుకున్నాము. నెక్స్ట్ కొబ్బరి చెట్టు ఒకటి, పారిజాతం ఒకటండి, బిల్వపత్రం ఒకటి, మామిడి చెట్టు ఒకటి, వేప చెట్టు ఒకటి. ఇట్లా ఇంటి చుట్టూ వేసుకోవడం వల్ల ఇంటికి చల్లటి గాలి వస్తుంది. సమ్మర్లో చాలా బాగుంటుందండి. ఏసీ ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు ఇట్లా ఉండడం వల్ల. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది నార్మల్గా కంటే. ఇవన్నీ ఉండడం వల్ల మనకి 2-3 డిగ్రీలు తక్కువగా ఉంటుందండి. మన ఇంటి లోపల కూడా చల్లగా ఉంటుంది.
మా గార్డెన్లో పక్షులకి వాటికి మేము ఇట్లా కుండలు ఏర్పాటు చేస్తామండి. ఒక్కొక్క పాట్లో ఇట్లా అక్కడక్కడ పెడుతూ ఉంటాము. వాళ్ళు నీటికి అవి వచ్చి తాగడానికి వీలుగా ఉండేలా చేస్తాము. అలాగే ఇలా మా ఇంట్లో దొండ మొక్కల్లో ఒక 2-3 వెరైటీలు ఉన్నాయండి. నామాల దొండ ఒకటి, 2-3 రకాలు ఉన్నాయండి. 2 వెరైటీస్. పెన్సిల్ దొండ ఒకటి, నామాల దొండ ఒకటి, పెన్సిల్ దొండ ఒకటి, నార్మల్ లావుగా ఉంటుందండి దొండ, అదొకటి. మా గార్డెన్లో ఇలా క్రీపర్స్కి, పళ్ళ మొక్కలకి, పువ్వుల మొక్కలకి ఇలాంటి వాటికి పురుగులు అవి పట్టకుండా ఉండాలంటే అండి మేము ఎక్కువగా లిక్విడ్స్ వాడుతుంటామండి. నీమ్ ఆయిల్ ఎవ్రీ వీక్ స్ప్రే చేస్తుంటాము. నీమ్ ఆయిల్ వల్ల ఆల్మోస్ట్ మనకు పెస్ట్లు ఏం పట్టవు. వంగ మొక్కలకి అది చిన్న పేను పురుగులు అట్లాంటివి పడుతుంటాయి. అలాంటి వాటికి చిన్న చిన్న మేము అన్నీ ఇంట్లో వాటితోటే మేము తయారు చేసుకుని అన్నీ వాడతామండి. బయట నుంచి ఏమి కెమికల్స్ ఏం వాడము. OWC లిక్విడ్ వాడతాము, ఘనజీవామృతం వాడతామండి. అవే సరిపోతాయి. మా మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయండి. అవన్నీ వాడడం వల్ల హెల్తీగా పెరుగుతాయి. పూత పిందే దశలో బాగా పనిచేస్తుందండి. ఆ పిందెలు రాలిపోకుండా నిలబడతాయి అన్నమాట. నా పేరు మాచవరపు శ్రీనివాస వరప్రసాద్ అండి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్లో జనాల్లో ఒక రకమైన అపోహ ఉంటుందండి. ఇంటి పైన మొక్కలు ఇవన్నీ పెట్టడం బరువు అయిపోతుందేమో, లేదంటే నీళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం పాడవుతుందేమో, స్లాబ్ పాడవుతుందేమో అని రకరకాల అపోహల్లో ఉంటాము. నేను కూడా ఉండేవాడిని అలాంటి అపోహలో. కానీ మేము ఇది యాక్చువల్గా ఒక 5-6 సంవత్సరాల నుంచి మేము చేస్తూ ఉన్నామండి. మిద్దె తోటని పెంచుతూ ఉన్నాం మేము. సో అందులో ఏ రకమైన డిసడ్వాంటేజ్ అన్నది లేదండి. అందుకని అందరూ వీలైనంత వరకు ఏమాత్రం వీలైనా కొంత సమయం ఉన్నా దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకుని అవి మొక్కల్ని పెంచుకుంటే అది మన జీవితానికి, సమాజానికి, మనకే కాదండి సమాజానికి, ఆ రకంగా దేశానికి చాలా మంచి జరుగుతుంది అని నేను బాగా నమ్ముతున్నాను. చూశారు కదండి మా మిద్దె తోట. మా మిద్దె తోటలో పళ్ళ మొక్కలు, పువ్వుల మొక్కలు, కాయగూరల మొక్కలు చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఇలా ఎవరికైనా ఆసక్తి ఉంటే మాకు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్ ఒకటి ఉంది. మేము ఒక 700 మెంబర్స్ దాంట్లో సమూహంగా ఏర్పడి అందరం కలిసి చేసుకుంటున్నామండి. సీడ్స్ కూడా ఎవరికైనా కావాలంటే మేము ఇస్తాము. మేము సీడ్స్ కూడా ప్రాపగేట్ చేసుకుంటాం మా ఇంట్లోనే. మాకు సీడ్ బ్యాంక్ కూడా ఉందండి. సీడ్ బ్యాంక్ ఏరియా వైజ్ అందరికీ మేము పంపించి కావాల్సిన వారందరికీ ఫ్రీగానే ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో మీరు చేరవచ్చు. నెక్స్ట్ మీరు ఏదైనా ఇంట్లో ఫంక్షన్లు కానీ, పుట్టినరోజులు కానీ, బర్త్డే, పెళ్లి రోజులు కానీ ఇట్లా ఏమన్నా జరిగేటప్పుడు అండి మీరు రిటర్న్ గిఫ్ట్లుగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మొక్కలనే ఇస్తే అందరికీ చాలా హ్యాపీగా ఉంటుందండి. ఆ మొక్క చచ్చిపోతుంది, అమ్మో చచ్చిపోతుంది, వాళ్ళు నీళ్ళు వేసిన ఏదో రకంగా పెంచుతారు. నార్మల్గా ఎక్కువ వాటర్ అవసరం లేని ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఇవ్వచ్చండి. వాళ్ళు ఇండోర్ ప్లాంట్స్గా కూడా పెట్టుకోవచ్చు. చిన్న చిన్నగా వాళ్ళకి అలా చూడడం వల్ల వాళ్ళకి బాగా అలవాటు అవుతుంది. మొక్కలను పెంచడానికి ఆసక్తి కూడా పెరుగుతుందండి. మాకు ఈ అవకాశం కల్పించిన రైతు నేస్తం వారికి మిద్దె తోటల గురించి ప్రసారం బాగా చేస్తున్నారు. వాళ్ళకి కూడా మా గ్రూప్ తరపున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.